పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ధ్యానాంశం ఉపవాసం, దేవునితో గడిపే రోజు. ప్రియులరా, ఈ తపస్సు కాలంలో చాలామంది ఉపవాసం చేస్తూ ఉన్నారు. కానీ మరి సరైనటువంటి ఉపవాసం చేస్తున్నారా లేదా అనే విషయాన్ని ఈనాడు మనం ధ్యానం చేద్దాం. ప్రియులరా, ఉపవాసం అంటే అంటే దగ్గరగా ఉండడం. ప్రియులరా, వాసము అంటే నివాసం చేయడం. అంటే ఎవరికి దగ్గరగా ఉండాలి, ఎవరితో నివాసం చేయాలి అనేది చాలా ముఖ్యం. అందరూ తపోదీక్షలు చేపట్టారు, అందరూ ఉపవాసాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా సరే ఇదిగో ఉపవాసం అనే పేరుతో బయటకు వచ్చేస్తున్నారు. అక్కడ కూర్చొని ముచ్చట్లు, ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉన్నారు. సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఏ పనికి వెళ్ళట్లేదు. ఇక సాయంకాలం ప్రార్థన ఉన్నప్పుడు ప్రార్థనకు వెళ్తూ ఉన్నారు. కానీ ఈ సమయాన్నంతా కూడా పనికిరాని ముచ్చట్లతో గడిపేస్తూ ఉన్నారు. మరి అది నిజమైనటువంటి ఉపవాసం అనిపించుకుంటుందా లేదా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ప్రియులారా, దేవునికి ఇష్టపడే ఉపవాసం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? నిజంగా ఇలా చేయండి అని దేవుడు ఒక విషయాన్ని చూపిస్తూ ఉన్నారు. నేను ఇష్టపడే ఉపవాసం ఇదే అంటున్నాడు ఆయన. ప్రియులారా, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 48వ వాక్యంలో, మీరు మీ భోజనము ఆకలిగొన్న వారికి వడ్డింపుడు, ఇల్లు లేని వారికి ఆశ్రయం ఇండు, అప్పుడు నా కృప ప్రాతకాలపు సూర్యుని వలె మీపై ప్రకాశించును, నీ పుణ్యము నీకు ముందుగా నడుస్తుంది. ప్రియులారా, మరి ఉపవాసం, నిజమైనటువంటి ఉపవాసం నీ జీవితంలో దేవుని యొక్క కృపను తీసుకొచ్చి పెట్టిద్ది, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెడుతుంది. మనమేం చేస్తూ ఉన్నాం? సరైన ఉపవాసంలో ఉన్నామా లేమా? మనం చేస్తున్న అతిపెద్ద తప్పు, దేవునికి దగ్గరగా ఉండాల్సింది పోయి మనుషులకు దగ్గరగా ఉంటున్నాం ఉపవాసం అనే పేరుతో. ఆయనతో నిరంతరం గడుపుతూ ఉండాలి. ఉపవాసం చేసినా పనికి వెళ్ళొచ్చు, ఏ ఉద్యోగం చేసుకోవచ్చు, ఏ వ్యాపారమైనా చేయొచ్చు. కానీ ఆ పనులు చేస్తూనే ఎక్కువగా ప్రార్థనలో గడపాలి, ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి. మీ భోజనం ఆకలైన వారికి పెట్టండి అంటున్నారు. ప్రియులారా, మన ఆలోచన కూడా ఇదిగో సహాయం చేసే గుణం అందరిలో ఉండదు. మరి మనం ఉపవాసం చేస్తూ దాచుకున్న దానిని కూడా మన కోసమే వినియోగిస్తూ ఉన్నాం, మన అవసరాలకే వాడుతూ ఉన్నాం. అంతే తప్ప నిజమైనటువంటి సహాయం, ఆకలితో ఉన్నారు, రోడ్ల మీద ఉన్నారు, చెట్ల కింద ఉన్నారు, అనాథలు ఉన్నారు, ఇదిగో నువ్వు దాచుకున్న దాన్ని, ఉపవాసం చేస్తూ పక్కన పెట్టిన దాన్ని తీసుకువెళ్ళి వాళ్లకు వడ్డించండి అంటున్నాడు దేవుడు. నిజంగా నువ్వు అలా చేయగలిగితే తప్పకుండా దేవుడు నిన్ను, నీ ఉపవాసాన్ని ఆశీర్వదిస్తాడు. ఎవరికైతే అవసరాలలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే ఇక్కట్లలో ఉన్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళండి, వాళ్ళని దర్శించండి, వారితో మాట్లాడండి, వారికి ఏది కావాలో అది తీర్చే ప్రయత్నం చేయండి. అదే నిజమైనటువంటి ఉపవాసం అని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి మనలో ఎంతమంది ఎలాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు? ఆలోచన చేయవలసినటువంటి సమయం ఇదే. ప్రియులరా, తపస్సు కాలం వస్తుంది పోతుంది. కానీ మరి ఈ తపస్సు కాలం మన జీవితంలో ఏ మార్పు తీసుకొచ్చింది? మనం చేస్తున్నటువంటి ఉపవాసం మనకి ఏ మేలు చేసి పెట్టింది? ఆయన నీ పుణ్యం నీకంటే ముందుగా నడుచును అంటున్నాడు ప్రియులారా దేవుడు. మరి మనం నిరంతరం పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలి. ఏంటి పుణ్యకార్యాలు? అవసరాలలో ఉన్న వారిని ఆదుకోవడం, ఆకలైన వారికి అన్నం పెట్టడం, దాహంతో ఉన్న వారి దాహం తీర్చడం, నీ దగ్గర ఉన్న దానినే ఇచ్చి ఒక పుణ్యకార్యం చేయండి.
కనీసం రోజుకు ఒక్క కార్యమైనా, ఒక్క మంచి పని అయినా చేయగలిగితే ఇదిగో ఆ పుణ్యం ద్వారా నీవు రక్షించబడతావు, ఆ పుణ్యము ద్వారా నీవు కాపాడబడతావు, ఆ పుణ్యము ద్వారా దేవుని యొక్క కృపను నీ జీవితంలో పొందుకోగలుగుతావు. ప్రియ దైవ బిడ్డలారా, ప్రియులారా, ఉపవాసము 5 అక్షరాల కలయిక. మొట్టమొదటి అక్షరం ఉ. ఉ అంటే ఉపేక్షించుట, అంటే మనకు మనం తగ్గించుకోవాలి. నిజంగా నువ్వు ఉపవాసం చేస్తున్నావు, కానీ ఎక్కడికి వెళ్ళినా నీ గొంతే వినపడుతుంది, ఎక్కడికి వెళ్ళినా నీ చెయ్య కనపడుతుంది, ఎక్కడికి వెళ్ళినా నీ పెత్తనమే సాగుతుంది. అంటే మన ఆలోచన విధానం మన పెత్తనమే సాగాలి, నా మాటే వినాలి, నేను చెప్పినట్లుగానే చేయాలి అనే భావన నీలో ఉంటే అది సరైనటువంటి ఉపవాసం కానే కాదు. తనను తాను తగ్గించుకుని వాడు దేవుని దృష్టిలో హెచ్చించబడతాడు. ప్రియ దైవ బిడ్డలారా, అందుకనే మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 24వ వాక్యములో, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి. ప్రియులారా, ఎంత గొప్ప మాట దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడంటే, నిజంగా నీవు క్రీస్తును అనుసరిస్తున్నావా, నిజంగా నీవు క్రీస్తులో జీవిస్తున్నావా, నీవు ప్రార్థనలో ఉంటున్నావా, ఉపవాసంలో ఉంటున్నావా, అయితే ఇదిగో నీకు నువ్వు తగ్గించుకో అంటున్నాడు దేవుడు. చాలా గొప్ప మాట అండి. ఏ వ్యక్తి అయినా తనకు తాను తగ్గించుకోవడం చాలా కష్టం, కానీ తగ్గించుకుంటే చాలా గొప్ప స్థాయికి దేవుడు నిన్ను తీసుకువెళతాడు. ప్రియులారా, అన్నీ ఉన్నటువంటి విస్తర అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేనటువంటి విస్తర ఎగిరెగిరి పడుతుంది. ఈ సామెత మన అందరికీ తెలుసు. ప్రియులారా, మన జీవితంలో నువ్వు ఎంత ఎదుగుతావో అంత తగ్గించుకో. అదే ఉపవాసంలో ఉన్నటువంటి మొట్టమొదటి అక్షరం. ప్రియులారా, మనకు మనం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం. ఇక నుంచి ఇదిగో ఎక్కడ చూసినా మనమే కనపడే వాళ్ళం, రోడ్లంట కానీ, చెట్లమ్మట కానీ, బజార్లమ్మట కానీ ఇక నుంచి కనపడట్లేదు. కారణం తగ్గింపు జీవితం, మారిపోయినటువంటి జీవితం. ఎక్కడికి వెళ్ళినా నీ గొంతే వినపడేది ఇంతకుముందు, ఇప్పుడు వినపడట్లేదు. కారణం తగ్గింపు జీవితం, క్రీస్తులో జీవితం. ఇంతకుముందు కొట్లాటకు వెళ్ళేవాడు, ఇప్పుడు వెళ్ళట్లేదు. కారణం తగ్గించుకున్నాడు, క్రీస్తులోనికి వెళ్ళాడు, క్రీస్తు బిడ్డగా మారిపోయాడు అని చెప్పగలగాలి. అదే తపస్సు కాలం. ఇక 2వ అక్షరం ప. ఈ ప అంటే ప్రియులారా, పరీక్షించుకోవాలి. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు నా జీవితం ఎలా ఉంది అని ప్రశ్న వేసుకోవాలి. నేను చేస్తున్నటువంటి పని మంచిదేనా కాదా, నేను మాట్లాడుతున్నటువంటి మాట మేలు చేసేదనా లేకపోతే కీడు చేసేదనా, నేను మాట్లాడుతున్నటువంటి మాట దేవునికి దగ్గరగా తీసుకువెళ్తుందా లేకపోతే నన్ను దేవుని నుంచి దూరంగా తీసుకువెళ్తుందా, నేను మాట్లాడే మాట తోటి వారిలో సంతోషాన్ని నింపుతుందా లేకపోతే బాధను నింపుతుందా అని పరీక్షించుకోవాల్సినటువంటి గొప్ప సమయమే ఈ తపస్సు కాలం. పిల్లరా, నామకార్థపు దీక్షలు వద్దు, నామకార్థపు ఉపవాసాలు వద్దు అని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. పరీక్షించుకునే కాలం, పరిశీలించుకునే కాలం ఈ తపస్సు కాలం. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 23లో, దేవా నన్ను పరిశీలించి నా హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను గుర్తించుము. ప్రియులారా, ఒక భిక్షగాడు ఉన్నాడు, ఇలా అడుక్కోవడానికి వెళ్ళాడు. అంతకు ముందు రోజు రాత్రి దేవుడు కలలో కనిపించి ఒక భక్తునితో, ఒక విశ్వాసితో, రేపు మీ ఇంటికి నేను రాదలిచానని సందేశం ఇచ్చాడు. ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు, హంగులు ఆర్భాటాలు అన్నీ కూడా చేస్తూ ఉన్నాడు, కావలసినటువంటి వంట అన్నీ కూడా చేసి పెట్టాడు. కానీ పొద్దున్నే లేవగానే ఒక భిక్షగాడు వచ్చాడు. నాకేదైనా తినడానికి పెట్టండి అంటే, నా దగ్గర ఏమి లేదు, నువ్వు వెళ్ళిపోని చేదరించుకొని పంపించి వేశాడు. మరలా 10 గంటల సమయంలో ఇదిగో దేవుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నటువంటి ఈ వ్యక్తి మరలా భిక్షగాడు వచ్చాడు. అయ్యా ఆకలి, అన్నం తినక వారం రోజులైంది, కనీసం ఒక ఇడ్లీ అయినా పెట్టండి, రాత్రి మిగిలిపోయిన అన్నం ఉన్నా పెట్టండి బ్రతిమాలుతూ ఉన్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళు
అని మరలా గంటి వేశాడు. ప్రియులారా, మధ్యాహ్న కాల సమయంలో కూడా ఇంకా దేవుడు రాలేదేంటని ఎదురు చూస్తున్నటువంటి ఈ వ్యక్తి మరలా భిక్షగాడు వచ్చాడు. అయ్యా, కనీసం తాగడానికి నీరైనా ఇవ్వండి, నీళ్లు కావాలి, నేను చనిపోయేలాగున్నాను, ఒక బాటిలు, ఒక గ్లాసు నా దాహాన్ని తీర్చండి అని బ్రతిమాలుతూ ఉన్నాడు. కాళ్ళపై పడి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చేదరించుకొని గంటి వేశాడు. ఆ సాయంకాలం అయింది, ఆ రాత్రి అయింది, దేవుడు రాలేదు. ఇదిగో ఆ రాత్రి మరలా ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుణ్ణి నిందిస్తూ ఉన్నాడు. ప్రభువా, నీకోసం నేను ఎన్నో సిద్ధం చేసి పెట్టానే, నీకోసం నేను ఎదురు చూశానే, మరి మీరెందుకు రాలేదు అని ప్రశ్న వేస్తే దేవుడు అంటున్నాడు తెలుసా, ఒరే అవివేకి, ఒరే పిచ్చివాడా, నీ హృదయం, నీ యొక్క మనసు నాకు దగ్గరగా లేదు. నేను ఉదయం భిక్షగాని రూపంలో వచ్చాను, 10 గంటలప్పుడు వచ్చాను, మధ్యాహ్నం పూట వచ్చాను, నన్ను గంటి వేసి పంపించావు అని చెప్తే అప్పుడు రొమ్ము బాదుకుంటున్నాడు. ప్రభువా, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ప్రియులారా, ఈ యొక్క కథలో మనం కూడా ఇదే చేస్తూ ఉన్నాం, ఉపవాసం చేస్తూ ఉన్నాం, కానీ మనకు మనం పరీక్షించుకోవట్లేదు. అయ్యో, దేవుడు ఆకలైన వారికి అన్నం పెట్టమన్నాడే, దాహమైన వారికి దాహం తీర్చమన్నాడే, మరి నేను ఎందుకు చేయలేకపోతున్నాను, మరి నా మనసు బాగలేదే, నా మనసు మార్చుకుందామా అనే ప్రయత్నం, పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం, ఇకనైనా సెట్ చేసుకుందాం అనే ఆలోచన ఏ ఒక్కరిలో కూడా ప్రియులారా లేకుండా పోయింది. తపస్సు కాలం వచ్చిద్ది, పోయిద్ది, కానీ ప్రయోజనం మాత్రం ఏమీ ఉండదు. ఇక 3వ అక్షరం వా, ఉప వా. వా అంటే వాక్య ప్రకారం జీవించాలి. ఇది చాలా ముఖ్యమండి. ఉపవాసంలో అంటే ఇక్కడ మనకు మనం తగ్గించుకోవడం, పా అంటే పరిశీలించుకోవడం, వా అంటే వాక్యం ప్రకారం జీవించడం. ప్రియులారా, మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 4వ వాక్యంలో, మానవుడు కేవలం రొట్టె వలననే జీవింపడు, దేవుని నోటు నుండి వెలువడు ప్రతి మాట వలన జీవించును. ప్రియులారా, మనం ఈ లోకంలో ఉన్నటువంటి ఆహారం కోసం తాపత్రయం పడుతూ ఉంటాం, ఈ లోకంలో ఉన్నటువంటి ఆహారాన్ని సంపాదించడానికి ప్రయాసపడుతూ ఉంటాం. కానీ వాక్యం అంటూ ఉంది, మనిషి కేవలం రొట్టె వలన మాత్రమే జీవింపడు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల. మరియమార్తల ఇంటికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఇదిగో మరియమ్మ ఆయన దగ్గరే కూర్చొని దేవుడు ఏం మాట్లాడుతాడా, ఆయన నోటి నుండి ఏ మాట బయటికి వస్తుందా, ఆ మాటలో ఉన్నటువంటి జీవాన్ని, ఆ మాటలో ఉన్నటువంటి శక్తిని గ్రహించినటువంటి మరియమ్మ. ప్రియులారా, మనం కూడా దేవుడు ఇచ్చే మాట వలన జీవిస్తున్నాం. నీ వాక్యము నా పాదములకు దీపము. మరి ఆ దీపము మన చేతిలో పట్టుకోవాలి, ఆయన వాక్యం ప్రకారం జీవించాలి. ఈనాడు నిరంతరం మాట్లాడుతూ ఉంటాం, కానీ బైబిల్లో ఉన్నటువంటి ఒక్క మాట కూడా, ఒక్క వాక్యం కూడా కంటతా చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం ప్రియ దైవ బిడ్డలారా. కానీ ఈ తపస్సు కాలంలో మనం చేయాల్సింది నిరంతరం వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉండాలి. నీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీలో కొన్ని మార్పులు వస్తూ ఉన్నాయి. నీ వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరి మీదకి దిగి వస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకనే మనందరం వాక్య ప్రకారం జీవించే ప్రయత్నం చేద్దాం, వాక్యాన్ని చదువుకుందాం, వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా. అందుకనే వాక్యం అనేది చాలా ముఖ్యమండి. ఈ వాక్యం అంటే సాక్షాత్తు దేవుడే. ఆదిలో వాక్కు ఉండను, ఆ వాక్కు దేవుడై ఉండను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండను ప్రియులారా. మరి ఆ వాక్యం అంటే నీ చేతిలో దేవుడు ఉన్నట్లే. ఆ వాక్య ప్రకారం జీవించాలి. ఇదిగో లేవగానే ప్రార్థించాలి, రాత్రి పడుకునే ముందు ప్రార్థించాలి, ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆ వాక్య ప్రకారం మనం జీవించాలి ప్రియులారా. ఇదిగో మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో క్రైస్తవ జీవితానికి వాక్యము కూడా అంతే ముఖ్యం. అందుకని ఎప్పుడు కూడా వాక్యాన్ని నీవు నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యాన్ని నీ చేతిలో పట్టుకో, వాక్య ప్రకారం వెళ్ళండి, వాక్య ప్రకారం జీవించండి.
ఇంకా ప్రార్థన చేసేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు, ఇదిగో ప్రభువా, అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెలవబడును, వెదకుడి దొరకనని మాకు వాగ్దానం ఇచ్చావే, మేము అడుగుతూ ఉన్నామయ్యా అని వాక్యాన్ని చెప్పి ప్రార్థన చేస్తే దానిలో ఉన్నటువంటి ఆ వాక్కు శక్తి, ఆ దేవుడు అక్కడ మన ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకని వాక్యం అనేది చాలా ముఖ్యం. మాట్లాడుకుంటూ సమయాన్ని గడిపే దానికంటే వాక్యాన్ని చదువుతూ మనకు మనం పరిశుద్ధత పెంచుకుందాం, దేవుని యొక్క శక్తిని పెంచుకుందాం. అందుకనే కీర్తనకారుడు పలుకున్నట్లుగా రేయింబవళ్ళు వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటుంది ప్రియులారా. కీర్తన 1:1 మనము నిరంతరం రేయింబవళ్ళు దానిని ధ్యానించమంటున్నాడు. కాబట్టి ఈ అంటే వాక్య ప్రకారం మనం జీవించే ప్రయత్నం చేద్దాం ఈ తపస్సు కాలంలో. అయితే ప్రియులారా, ఇక 4వది సా అంటే సమర్పించుకొనుట. లోకా శుభవార్త 21వ అధ్యాయం 1-4 పేద విధవరాలు తనకు తాను పూర్తిగా సమర్పించుకుంది. సమర్పణ కలిగినటువంటి జీవితం, సమర్పించుకునే జీవితం. ప్రియులారా, నీవు నీ కుటుంబము దేవునికి సమర్పించుకోకుండా, మరి దేవునిలోనికి రాకుండా, దేవునిలోకి అడుగు పెట్టకుండా దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడు? ఇదిగో మనం దేవుని దగ్గర కూర్చుంటాం, చర్చిలో కూర్చుంటాం, ప్రార్థనా కోటాలలో కూర్చుంటాం, కానీ మన ఆలోచనలు ఎటో తిరుగుతూ ఉంటాయి. మరి ఆ పేద విధవరాలు పూర్తిగా సమర్పించుకుంది కాబట్టే ఇదిగో దేవుని దృష్టిలో గొప్ప వ్యక్తిగా పరిగణించబడింది. నీ జీవితాన్ని సమర్పించుకుందాం. ప్రభువా, నేను పాపాత్ముడిని అయితే నేను పాపాత్ముడిని ప్రభువా, ఇదిగో నీకు సమర్పించుకుంటున్నానయ్యా, నా జీవితంలో ఈ లోటుపాట్లు ఉన్నాయి తండ్రి అని సమర్పించుకో. అప్పుడు దేవుడు నీకేది కావాలో, నిన్ను ఎలా దీవించాలో, నిన్ను ఎలా దారిలో పెట్టాలో అప్పుడు దేవుడు నీకు సూచనలు అందిస్తూ ఉంటాడు. ప్రియులారా, 5వ అక్షరం ము అంటే ముక్తిని పొందుకోవడం, దేవుని యొక్క పరలోక రాజ్య మోక్షాన్ని పొందుకోవడం, దేవుని యొక్క జీవాన్ని పొందుకునే ప్రయత్నమే ఈ ఉపవాసం. ఈ ఉపవాసం నీ జీవితంలో గొప్ప మేలులు తీసుకురావాలి అంటే ఇవన్నీ పనులు కూడా మనం చేయాలి ప్రియులారా. ఇక ఉపవాసం చేసే విధానం మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 16వ వాక్యంలో, మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో ఉండకూడదు. ఇదిగో ప్రార్థనకు వెళ్ళినప్పుడు చాలామంది నీరసంగా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, విచారంగా ఉంటారు. ఏంటమ్మా అని అడిగితే మేము ఉపవాసం అండి అంటారు. ప్రియులారా, దేవుడు మెచ్చుకునే ఉపవాసం ఇది కాదు. కపట వేషం వద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఉండాలని అంటున్నాడు తప్ప ఈ యొక్క నటించే ఉపవాసం దేవునికి ఇష్టమైనది కానే కాదు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 17వ వాక్యంలో, ఉపవాసం చేయనప్పుడు నీ తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము. ప్రియులారా, ఇక్కడ తలకు నూనె రాసి ముఖము కడుక్కుంటే ఈ వ్యక్తి ఉపవాసం ఉంటున్నాడు, ఈ వ్యక్తి అన్నం తినట్లేదు, ఈ వ్యక్తి నీళ్లు తాగట్లేదు అని ఎవరో తెలుసుకోరు. కానీ దేవునికి తెలుసు, ఈ వ్యక్తి ఉపవాసం చేస్తున్నాడు, ఈ వ్యక్తి నాకు దగ్గరగా ఉంటున్నాడు. ఎందుకంటే విచార వదనం దేవునికి ఇష్టమైనది కాదు ప్రియులారా. నీవు ఉపవాసం చేస్తున్నట్లు ఆ దేవునికి తప్ప మరి ఇంకెవరికీ తెలవాల్సినటువంటి పరిస్థితి ఉండకూడదు నీ జీవితంలో. నువ్వు ఎంతగా ఉపవాసం చేస్తున్నావో అంత దేవునికి దగ్గరగా ఉండు. ఎంత ఉపవాసం చేస్తున్నావో అంత ప్రార్థనలో గడుపు. ఎంత ఉపవాసం చేస్తున్నావో అంత నీ జీవితాన్ని మార్చుకో. నీ మాటలలో, నీ క్రియలలో, నీ ప్రవర్తనలో తేడా చూపించాలి. అదే నిజమైనటువంటి ఉపవాసం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వాక్యంలో, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ లాభం మీరు చూసుకుంటున్నారు, మీ పని వారిని పీడిస్తున్నారు. ప్రియులారా, తపోదీక్ష ప్రత్యేక వస్త్రాలు వేసుకున్నారు, కానీ గొడవలకు వెళ్తున్నారు, ఇష్టం వచ్చినట్లు బూతు మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడ చూసినా రోడ్ల మీదే కనపడుతూ ఉంటారు. ఇది మంచిది కాదండి. ఇదిగో మీరు ఉపవాసం ఉంటున్నారు, కానీ
మీ లాభం మీరు చూసుకుంటున్నారు. అది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం కాదు. మీ పనివారిని పీడిస్తున్నారు. అక్కడ మాట తగ్గింపు లేదు, ప్రవర్తన సరిగా లేదు. ఎక్కడ చూసినా సరే దేవునికి అవమానకరంగా ఉంటున్నారు. ప్రియులారా, ఆ దాని వలన నీ జీవితానికి మచ్చే, నీ జీవితానికి శాపమే, నీ జీవితానికి చెడ్డ పేరే తప్ప నువ్వు ఎన్ని సంవత్సరాలు తపో దీక్ష చేసినా ఏ మార్పు లేకపోతే దాని వలన ఏ ప్రయోజనం లేదు ప్రియులారా. అందుకనే దేవుడు ఏమంటున్నారు, నేను ఇష్టపడే ఉపవాసం ఇదే, మీ అన్యాయపు బంధనాలను విప్పండి. యెషయా గ్రంథం 58:6లో మీ అన్యాయపు బంధనాలను విప్పండి, ఇతరుల మెడ మీదకెత్తిన కాడును తొలగించండి, పీడితులను విడిపించండి, వారిని ఎట్టి బాధలకు గురి చేయొద్దు. ప్రియులారా, నిజంగా ఆ దేవుడు నేర్పించినటువంటి బాటలో, ఆయన సూచించినటువంటి మార్గంలో మనం నడవాలంటే ఇదిగో ఇతరుల మీద ఏ నిందలు వేస్తున్నావో అవి వేయొద్దు. అన్యాయపు బంధనాలను విప్పండి అంటున్నాడు. పగలో ప్రతీకారాలు వద్దు అంటున్నాడు. ప్రియులారా, మరి అలా ఉండగలిగితేనే దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఏ ఒక్కరిని ఎట్టి బాధకు గురి చేయొద్దు. కానీ ఈనాడు స్వార్థం పెరిగిపోయింది, అహంకారం పెరిగిపోయింది. నేను, నా ఇల్లు, నా కుటుంబం అనే భావన పెరిగిన తర్వాత తోటి వారికి ఏమైపోయినా పర్వాలేదు, నేను హాయిగా ఉంటే చాలు అనే భ్రమలో మనం ఉంటూ ఉన్నాం. ఇదిగో ప్రియులారా, ఈ తపస్సు కాలంలో నువ్వు ఎంత దీక్ష చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎవరినైనా బాధ పెడితే మాత్రం దాని వలన నీకు శాపమే కానీ ఏ ఆశీర్వాదం రానే రాదు ప్రియులారా. అదే వాక్యాన్ని మనం చదివాం యెషయా 58:6లో. కాబట్టి దేవుడికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఇదే. ఆకలైన వారికి అన్నం పెట్టండి, ఇదిగో ఇల్లు వాకిలు లేని వారికి ఆశ్రయం ఇవ్వండి, హాస్పిటల్లో ఉన్నవారిని పరామర్శించండి, దాహంతో ఉన్నవారి దాహాన్ని తీర్చండి. దేవుడు ఎంత గొప్ప మాటలు మనకు నేర్పించాడు. మరి ఈ తపస్సు కాలంలో నిజంగా నీకు ఆశీర్వాదం కావాలా, దేవుని యొక్క కరుణ కావాలా, దేవుని యొక్క కృప కావాలా, అయితే నువ్వు చేయాల్సింది ఇది ఆయన చేపించినటువంటి ఉపవాసం. ప్రార్థన చేద్దామా? కరుణగల తండ్రి, ప్రేమగల యేసయ్య, ప్రభువా, నేను ఉపవాసం చేపట్టి జీవిస్తున్నాను, కానీ నా మాటలో కానీ నా ప్రవర్తనలో కానీ ప్రభు ఎక్కడా కూడా ఏం మార్చుకోలేకపోతున్నాను. ప్రభువా, ఉపవాసం అనే పేరుతో తండ్రి ఇదిగో అక్కడ ఇక్కడ మాట్లాడుతూ సమయాన్ని వృధా చేస్తున్నటువంటి బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నామయ్యా. నిజమైనటువంటి ఉపవాసం ప్రభువా, మీకు ఇష్టమైనటువంటి ఉపవాసం ఆకలైన వారికి అన్నం పెట్టడమే, అవసరాలలో ఉన్న వారిని ఆదుకోవడమే. కానీ అలాంటి మనసు లేకుండా జీవిస్తున్నటువంటి బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. నిజమైనటువంటి క్రీస్తులాగా జీవించే జీవితం మాకు కావాలయ్యా. మేము అడుగుతున్నాం ప్రభువా, నీ యొక్క రక్షణకై, నీ యొక్క కరుణకై, నీ యొక్క ఆశీర్వాదానికై ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. పాపములో, చీకటిలో, ఈ లోక వ్యామోహాలలో చిక్కుపోయినటువంటి వారందరినీ కూడా విడిపించి సరైన రక్షణలోనికి నడిపించమని దివ్యవాణి టీవీ యాజమాన్యాన్ని, దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరినీ కూడా ప్రభువా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతిశ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.